ఏంట్రా జగన్ అలా డల్లుగా ఉన్నావు? పిచ్చిలేస్తుంది నాన్న. ఆలోచించి మైండ్ హీటెక్కిపోతుంది నాన్న. ఎక్కువగా ఆలోచించకు, ఉన్న మెదడు కూడా దొబ్బుద్ది. నా సమస్య అంతా నువ్వే నాన్న. నన్ను ఇంత లేటుగా పాలిటిక్స్ లో తీసుకురావడం నీ తప్పే నాన్న. పుట్టగానే పాలిటిక్స్ లో పెట్టి ఉంటే సీనియారిటీ బేస్ తో సీఎం అయ్యేవాడిని. కర్మ కలిసి వస్తే పిఎం అయ్యేవాడిని. నీకేం తక్కువ చేశారా? తరతరాలు తాగుతూ తూలుతూ తిరిగినా తరగనని ఆస్తులిచ్చా. 25 ఏళ్ళు నియంతగా ఉన్నా గడాపి ముబారక్ల కొడుకులకు కూడా వాళ్ళు ఇన్ని ఆస్తులు ఇవ్వలేదు. ఒక్క ఇందిరమ్మ పేరు చెప్పి పాదయాత్ర చేసి కోట్ల రూపాయలు నీ దగ్గర పోసా. నువ్వేం చేశావు? ప్రపంచంలో ఏ తండ్రి చేయనంతగా నీకు దాచిపెట్టా. ఆ పెద్దావులే అన్నీ ఉంది. అధికారం అండగా లేకుంటే ఏముంది? అంత దండగా కదా అని నేను నిన్ను ప్రశ్నిస్తున్నాను. హలో, ఎవరది? నేను తండ్రి, మీరు తండ్రితో సమానమని, జగన్ సోదరుడితో సమానమని చెప్పే గాలి జనార్దన్ రెడ్డిని. జనార్దన్, ఎలా ఉన్నావు? ఎలా ఉండటం ఏంటి నా బొంద? ఎప్పుడు సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేస్తారని బిక్కుబిక్కుమంటున్నా. ఏమైందయ్యా? ఏమవటం ఏంటి? నువ్వు చేసిన మేలు కంటే నీ కొడుకు చేసిన కీడు నా మెడకి చుట్టుకుంది. ఏమైందో క్లియర్గా చెప్పవయ్యా. ఏంది క్లియర్గా చెప్పేది నా బొంద? నాకే నోటి దూల ఎక్కువై కర్ణాటకని కంపు కంపు చేశా. కానీ జగన్ నోటి దూల మా ఇద్దరికీ మొదటికే మోసం అన్నట్టు చేసింది. క్లారిటీ కావాలయ్యా. తొక్కలో క్లారిటీ. నువ్వు సోనియాకి దాసోహమైతే మీ జగన్ అహంతో పోయిపోయి ఆమెనే కెలికాడు. అమ్మలాంటి సోనియమ్మ గురించి మర్యాదగా మాట్లాడు. నువ్వున్నంతసేపు అమ్మలాగే ఉంది. మీ జగన్ పొద్దుపోక కెలగడంతో మాకు బొమ్మలు చూపిస్తోంది. ఏ క్షణాన సిబిఐ వాళ్ళు వాళ్ల మూడో కన్ను తెరిచి నన్ను కేడీని నిరూపించి బేడీలేసి బాడీలో కూసాలు కదిలిస్తారో, నేను ఎప్పుడు ఊచలో లెక్క పెట్టాల్సి వస్తుందో అని ఊపిరి బిగబట్టి తిట్టకుండా మీ జగన్ని తిట్టేస్తున్నా. అయ్యో, ఎవరో కాలింగ్ బెల్ కొడుతున్నారు. హలో 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 నీకింత డబ్బు ఎలా వచ్చింది? ఐరన్ ఓర్ నన్ను ఇంత వాడిని చేసింది. ఆఫ్టర్ ఆల్ గుడిసె నుంచి వచ్చిన ఈ గాలి మోటార్లో తిరిగే స్థాయికి ఎలా వచ్చాడు? గాలివాటంగా అనుకున్నా పర్లేదు, చేతివాటంగా అనుకున్నా పర్లేదు. ఏంటి ఆ తలతిక్క సమాధానం? తలతిక్కది కాదు, తల ఉపయోగించి చెప్పిన సమాధానం. తల పగులుద్దే. పాపం పండాక ఏదైతేనే. డబ్బు ఎవరికిచ్చావు? బీజేపీ, కాంగ్రెస్. పార్టీలు కాదు, డబ్బు విషయం చెప్పు. సుష్మా స్వరాజ్, వెంకయ్య నాయుడు, అద్వానీ, వైఎస్. పొలిటీషియన్స్ పేర్లు కాదు బే. నల్ల డబ్బు ఎవరికిచ్చావు? కర్ణాటక, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్, సెంటర్. వీణ్ణి జైల్లో దోసేనరా. నీ పాపం పండెను నేడు, నీ భరతం పడతా చూడు. నీ పాలిట యముని నేను, నీ కరెక్ట్ మొగుళ్ళి నేను. నీ పాపం పండెను నేడు, నీ భరతం పడతా చూడు. నీ పాలిట యముని నేను, నీ కరెక్ట్ మొగుళ్ళి నేను. ఎస్సీ జేడీ అను ఓ చిన్న సిబిఐ ఆఫీసర్ నన్ను అవమానించుటాయా? ఎంతటి అవమానము! నేనేలా చట్టవిరుద్ధముగా వ్యాపారము నిర్వహించవలే. నిర్వహించితిమిపో. గుడిసె నుంచి వచ్చిన నాకు లేని కోర్కెలేలా కలగవలే. కలిగినవిపో. బంగారపు మంచము, రాజసమైన బంగారు కుర్చీ ఏలా చేయించుకునవలే. చేయించుకుంటినిపో. ఏలా నోరును అదుపులో పెట్టుకోకుండా ఉండవలే. ఉంటినిపో. ఏల పార్టీని ఇరకాటంలో పెట్టవలే. పెట్టి తినిపో. ఏల జగన్తో జతకట్టవలే. కట్టి తినిపో. ఎందుకు జగన్ సోనియాను కెలకవలే. కెలికనుపో. ఆమె నాపై ఏల పడవలే. పడినది పో.
ఆమె నన్నేలా టార్గెట్ చేయవలే. చేసినది పో. నిజాయితీపరుడు నిష్కళంకుడైన లక్ష్మీనారాయణను నాపై ఏల సంధించవలే. సంధించినది పో. జేడీఏల నన్ను అరెస్టు చేయవలే. నేనిక్కడెందుకు చావవలే? చచ్చి తినిపో. మరి మా సోదరుడు జగన్ ఏమి కావాలి? నా వెల చిప్పకూడులో పప్పు వేసుకుని తింటాయా, లేక కృంగి నశించి కృషించి కాంగ్రెస్ వాళ్ల కాళ్ల మీద పడుటాయా? నా గురించి ఆలోచించని, నా విషయమే తెలియదని నా జగన్ గురించి ఆలోచించుటాయా? ఆలోచించితిపో. సోదర సమానుడైన జగన్ కోసం ఏమి చేయ ప్రయత్నించవలే. ప్రయత్నించి తినిపో. CNN, IBNకెళ్ళి నేనెవడో తెలియదని వాడు చెప్పిన నా పరిస్థితి ఏమి? ఇసి నాకేలా ఈ అవమానం? ఎలక్షన్లప్పుడు హెల్ప్ చేసిన సుష్మాను చంపాలా? నాకు సీటిప్పించిన వెంకయ్యను చంపాలా? ఆయన్ను ప్రోత్సహించిన అద్వానీని వేసేయాలా? గోల చేసిన చంద్రబాబును పీక పిసకాలా? నన్ను బాధించిన కుమారస్వామిని కుమ్మేయాలా? యడ్యూరప్ప నడ్డి విరక్కొట్టాలా? జగన్ని చంపాలా? నిజానికి ఆయన భూగోళం మొత్తం తవ్వే ఉద్దేశంలో ఉన్నాడని, కానీ మీరు ముందుగానే కంగారుపడి ఆయన్ని బొక్కలో తోశారని ఆయన అభిప్రాయం సార్. భూగోళం అయిపోయాక చంద్రమండలంలో కూడా తవ్వే ప్లాన్ వేశాడు, కానీ మీ వల్ల ఆయన ప్లాన్ దెబ్బతిన్నదని అతను అంటున్నాడు సార్. నిజానికి ఇది చాలా విచిత్రమైన కేసు సార్.